ki Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజంలో జీవించినట్ల మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. తండ్రి, నాయన, పరమధామ, పరమాత్మ. జై బాబా. జై బాబా. జై బాబా. శ్రీనివాసరావు రాలేదేంటి? ఈరోజు కూడా మెహర్ ప్రభు మనకి ఆయనతో సహజీవనం సాగించడానికి అవకాశాన్ని ఇచ్చారు. ఆ ప్రభువుకి మనందరి తరపున, ప్రపంచ భక్తకోటి తరపున సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆయన కూడా మన ఆ వందనాల్ని ఆయన స్వీకరిస్తున్నాడు. అందువల్లనే మనం చక్కగా చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రభు చరిత్రం 10వ భాగంలో 4319వ పేజీలో మీద నుంచి 3వ పేర చెప్పుకొని అక్కడ ఆపుకున్నాము. ఆ కింద పేర అంటే తన సన్నిహిత శ్రీ మండలి వారికి చూసి బాబు చేశాడు. శ్రీబాబు జాగ్రత్తగా వినండి, పార్టిసిపేట్. జై బాబా. జై బాబా. తన సన్నిహిత స్త్రీ మండలి వారికి దౌలత్మాయ్ మరణ వార్తను సర్క్యులర్ ద్వారా తెలియజేసే విషయం చర్చించబడింది. బాబా దానికి అంగీకరించారు. తరువాత మెహరాబాద్ కొండపై సమాధి ఫలకాన్ని స్థాపితం చేశారు. దానిపై దౌలత్ బాబాకు అత్యంత ప్రియమైన వారిలో ఒకరు 20 సంవత్సరములుగా మౌనం వహిస్తూ ఉంది అని వ్రాయబడింది. ప్లీడర్ బాబాతో, బాబా, చనిపోయిన వారి గురించి ఇలా సర్క్యులర్ అచ్చువేసి ప్రకటించడం వలన ప్రయోజనం ఏమిటి? అప్ మరుగయ్యే డూపు గయి దునియా అనగా మీ మరణంతో ప్రపంచం కూడా మరణిస్తుంది అని చెబుతుంటారు కదా అని అడిగారు. నిజమైన మరణం ప్రాప్తించిన వారి గురించి, వివిధ భూమికలలో ఉన్నవారి గురించి అందరికీ మంచి అవగాహన కలిగేలా వివరణ ఇచ్చే అవకాశం ప్లేడర్ అడిగిన ప్రశ్న వలన బాబాకు లభించింది. ముందుగా కబీర్ సూక్తిని ఉదహరించారు. శరీరాన్ని విసర్జించు, అది నిలిచే ఉంటుంది. శరీరాన్ని పదిలిపరచు, అది రాలిపోతుంది. నిర్జీవ శరీరం మృత్యు అనే కబళిస్తుందని నమ్మశక్యం కాని నిజం. శరీరాన్ని విసర్జించు, అది నిలిచే ఉంటుంది. శరీరాన్ని పదిలపరచు, అది రాలిపోతుంది. నిర్జీవ శరీరం మృత్యువునే కబళిస్తుందన్నది నమ్మశక్యం కాని నిజం. నెక్స్ట్ బాబా తన వివరణ చెప్పారు చూడు. బాబా తన వివరణను ఇంకా ఇలా కొనసాగించారు. మానవులు అనేక రీతులలో మరణిస్తుంటారు. దాని గురించి చింతించవలసిన పని లేదు. వారు వేరు స్థూల శరీరాల ద్వారా మళ్ళీ జన్మిస్తారు. కానీ
వ్యక్తి తాను జీవించి ఉన్న కాలంలో దేనినైతే నిజాయితీ అని భావిస్తాడో దానినే చేసి తీరాలి. అయితే ఇలా చేసే కర్మలకు బంధీ కాకుండా చేయాలి. సరే, జీ- అంటే ఈ మొత్తం అంతా మనం బయట చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చారు బాబా. రెండో పేరు చదువునన్నా. జీవితానికి మధ్య శరీరాలను మార్చుకోవడం అనేది రోజు ధరించే కోటును మార్చుకోవడం వంటిదే. ఇండియా విభజన సమయంలో చనిపోయిన వారిలానే కొంతమంది చిన్న వయసులోనే మరణిస్తారు. కొందరు చాలా కాలం జీవిస్తారు. గుస్తాజీలా తరచుగా వారి కోటును మార్చరు. గుస్తాజీ ఎప్పుడూ మాసికలు వేసిన పాత కోటునే ధరించేవారు. తన బట్టలు మార్చుకునేందుకు ఇష్టపడేవాడు కాడు. కానీ ఇటీవల జరిగిన అమెరికా పర్యటనలో అతను నాతో ఉన్నప్పుడు చక్కని దుస్తులు ధరించి ఎప్పుడూ చక్కగా శుభ్రంగా కనిపించాడు. బాబా ఇంకా తన వివరణను కొనసాగిస్తూ ఇలా చెప్పారు. దివ్యోన్మత్త స్థితిలో ఉన్న మస్తులలోని ఆ తన్మయ స్థితి శీతోష్ణాలను, అనారోగ్య ప్రభావాన్ని నిర్వీర్యం చేస్తుంది. ఇది నిర్ధారితమైన వాస్తవం. మస్తులు వారి శారీరక ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అయినప్పటికీ వారు మంచి శరీర దారుఢ్యం కలిగి ఉంటారు. విశ్వాన్నంతటినీ కంపింపజేసే జ్ఞానశక్తి వారి శరీరాలను సంరక్షిస్తూ వారిని కాపాడుతూ ఉంటుంది. మహాజ్ఞానము యొక్క అనంత శక్తి మానసిక భూమికలలోనికి దిగివచ్చి అటువంటి ఆత్మలకు సహాయపడుతుంది. శరీరాన్ని రక్షించుకోవాలనే తలంపు గాని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తలంపు గాని అట్టి మస్తులలో ఏమాత్రం కలిగినా ఆ శక్తి నిలిచిపోతుంది. ఒక రకంగా మస్తు నిజంగా చనిపోయిన వాడితో సమానమే అని చెప్పవచ్చు. మజ్జూబు విషయంలో కూడా ఆ శక్తి ఇలాగే పనిచేస్తుంది. చిన్నపిల్లల చేష్టలతో ప్రవర్తిస్తూ భగవదనుభూతిని పొంది మజ్జూబుగా ఉన్నవారిలోనూ ఇలాగే జరుగుతుంది. మజ్జూబులకు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. ఈ విషయమే శవం మృత్యువును కబళిస్తుంది అని వర్ణించబడింది. ఇక్కడ మనకి కొన్ని విషయాలు మనం కొంచెం చెప్పుకుందాం. ఏమిటంటే, వ్యక్తి తాను జీవించి ఉన్న కాలంలో దేనినైతే నిజాయితీ అని భావిస్తాడో దానిని చేసి తీరాలి అని ఒక కండిషన్డ్ స్టేట్మెంట్ చెప్పారు బాబా. మనం జీవించి ఉన్నప్పుడు ఏది నిజాయితీ అని భావిస్తాడో దాన్ని చేసి తీరాలి. అయితే కర్మలకు బందీ కాకూడదు అంటాడు ఆయన. ఇప్పుడు మనందరం కూడా బాబానే, మెహర్ బాబానే మన దైవంగా భావించి, మన సర్వంగా భావించి ఆయన్ని ఆశ్రయించి ఉన్నాం. ఇది మన దృష్టిలో ఒక విధంగా అవసరమైంది. ఇది నిజాయితీగా చేస్తే దీనివల్ల ఆయన యొక్క ప్రేమను పొందుతాం అన్నటువంటి ఒక నమ్మకం మనలో వచ్చింది. ఇంకా విశ్వాసం రాలేదు. కాబట్టి కర్మలకి బందీ కాకుండా అంటే ఇక్కడ మనం బాబా ప్రేమికులుగా జీవిస్తూ సామాన్య మనుషులుగా మన జీవితాలు గడుపుతూ మన బాధ్యతల్ని నెరవేర్చుకుంటున్నాం. ఈ బాధ్యతల్ని నెరవేర్చుకోవడం అన్నది ఇప్పుడు మనం ఏదైతే బాబా కోసం చేస్తున్నామో కార్యక్రమాలు, వాటికి ఇచ్చిన ప్రాధాన్యతతో కర్మలకు కూడా అదే ప్రాధాన్యత ఇస్తూ చేయట్లేదు. బాబాతో గడిపిన జీవితాన్ని బాబాతో గడుపుతూ ఉన్నాము అన్నటువంటి అవగాహనతోనే చేస్తున్నాం. అలాగే మన వ్యక్తిగత జీవితంలో
మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా అవి బాధ్యతగా భావించి చేస్తూ ఉన్నాం. ఈ రెండిట్లో బాబాతో మనం జీవించేటటువంటి జీవనం కూడా ఆధ్యాత్మిక బాధ్యతతో మనం దాన్ని సాధించవలసి ఉన్నది. ఆధ్యాత్మిక బాధ్యత ఒకటి, అది ప్రథమమైంది. లౌకిక బాధ్యత విద్యుత్ ధర్మం. ఆధ్యాత్మిక బాధ్యతలో మనం ఖచ్చితంగా ఈ చిన్న గమంతా కూడా మనం లోబడిపోయే గుణం కానీ, వశమైపోయే గుణం కానీ, లేదా అవసరానుగుణంగా ప్రవర్తించడం కానీ ఇలాంటివి మనం చెయ్యకూడదు. ఎవరి కోసమో చేస్తున్నట్టు చేయకూడదు. మనం బాబాని ప్రేమిస్తుంది, బాబా ప్రేమని ఎవరికి వాళ్ళు పొందడం కోసం. అంతేగాని అందరితో పాటు పొందుతాం, అందరికీ వస్తే మాకు వస్తుంది, లేకపోతే రాదు అన్నటువంటి ఉద్దేశం లేదు కదా. అందువల్ల ఎవరి జీవితానికి ఆయన ఒక విధంగా ఎవరి జీవితంలో ఆయన ప్రవేశించి నువ్వు నావాడివి అంచేత నాతో ఉండు అనే భావన కలిగిస్తాడు. వాడికి మరి ప్రపంచంతో సంబంధం ఉంటుంది. విచిత్ర ధర్మాలు జరుగుతాయి, ఏమీ ఆగిపోవు. కానీ నీకు బాబాతోని 100కి 100 దగ్గర సంబంధం ఉండాలి. భౌతిక ప్రపంచం కన్నా, భౌతిక బాధ్యతల కన్నా. అప్పుడు నువ్వు ఒక విధంగా ఉభయతారకంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఏమిటి, ఎడిట్ చేసి ఫస్ట్ పేరాలు ఒకటి బాబా ఇంకా తన వివరణ కొనసాగిస్తున్నా చెప్పారన్నది ఇప్పుడు రెండోది మళ్ళీ మీకు బాబా టచ్ చేస్తున్నారు. దివ్యోన్మత్త స్థితిలో ఉన్న వస్తువులలోని ఆ తన్మయ స్థితి శీతోష్ణాలను అనారోగ్య ప్రభావాన్ని నిర్వీర్యం చేసేస్తుంది అన్నారు ఆయన. దివ్య ఉన్మత్త స్థితి అది మస్తుకు మాత్రమే చెందుతుందా, సామాన్య మానవులకు కూడా అది చెందుతుంది అనవచ్చా అని ప్రశ్న వేసుకుంటే దివ్య ఉన్మత్త స్థితిని సామాన్య మానవులకు కూడా రావచ్చు. పూర్వం వాగ్గేయకారులతోటి కాలంలో శరీరాన్ని, ఇంటిని, బాధ్యతల్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఏ భగవంతుడైతే పట్టుకున్నారో ఆ భగవంతుడి కోసం సర్వం త్యజించి వెళ్ళిపోయినటువంటి అద్భుతమైన భక్తులు ఉన్నారు మన భారతదేశంలో. అది ఉన్నత స్థితి కాదు, కానీ తనని తాను పోగొట్టుకున్న స్థితి. గుర్తించుకోండి, తేడా గ్రహించండి. మనం కానీ మన శరీరాన్ని, మన కుటుంబాన్ని, మన ధర్మాల్ని ఇవన్నీ మనం ఒకవేళ బాబా ప్రేమలో పోగొట్టుకొని మరి ఏంటో నాకు పని లేదు అని జీవనాన్ని మనం ఒక విధంగా సాలిటరీగా అంటే ఏకాంతంగా మనం గడిపామనుకోండి, పై వాళ్ళందరూ మనకు నానా మాట్లాడతారు, బాబా లవర్స్ కూడా అంటారు. కానీ నీలో భగవంతుని యందు అంటే బాబా యందు నీకు ఏర్పడినటువంటి ఆ ప్రేమ నిన్ను అటువంటి స్థాయికి తీసుకెళ్ళిపోయింది. నువ్వే చేస్తావు, నువ్వు ఏ విధంగా బాధ్యుడు, అలాగని నీకేమి లోట్లాడినటువంటి భగవంతుడు. నువ్వు చెయ్యలేని పని, నువ్వు అతని మీద ఉన్నటువంటి ప్రేమతో చేసిన పని, అతని కోసం చేసిన పని, నువ్వు దాన్ని నిజాయితీగా ఏ విధమైనటువంటి పిన్ పాయింటెడ్ కల్మషం కూడా లేకుండా పవిత్రంగా నువ్వు చేసినాడు. నీ కాలుగా విద్యుత్ ధర్మాలు ఆయన చేయిస్తాడు, తప్పకుండా చేయిస్తాడు. అది ఉన్నత స్థితి కాదు, అది ఆధ్యాత్మిక మార్గంలో కొంచెం ఉన్నతమైన స్థితి. అంటే భగవంతుడే నీ కార్యక్రమాలు చేయడు. గోరా కుంభర్ అనే ఒక భక్తుడు ఉండేవాడు, పుట్టాడు భక్తుడు. ఆయన కుమ్మరి, కొడవలు చేసుకొని బతికేవాడు, కానీ విఠలుడు భక్తుడు. ఆయన ఈ యొక్క కారణం చేత, భౌతిక కారణం చేత 2 చేతులు కూడా నరికేసుకుంటాడు.
కావాలని. అంతవరకు తన్మయత్వంతో భగవంతుడితో గడిపిన వాడు భార్యల యొక్క ప్రమేయం వల్ల చేతులు నరుక్కున్నాడు. మరి ఇల్లు గరాడి ఆ భార్య చేసేది, ఒకవేళ చేయలేకపోతే భార్య చేసేది. ఆ భార్యకి కొడుకు పోయాడు. అందుచేత ఏమైంది, ఆవిడ చేయలేము. ఏదైతే ఆ బంకమట్టి ఉందో ఆ బంకమట్టిలో కొడుకుని మట్టిసాడు, ఆయన పూర్తిగా చంపేశాడు. లేకపోతే ఆవిడ బట్టలకి వెళ్ళమానిసింది. ఈయనేమో చేతులు నరుక్కున్నాడు. మరి ఎవరు పని చేస్తారు ఇంట్లోని? ఎలా మనకి ఆదాయం వస్తుంది? అందుకని ఆ విఠలుడే ఒక మానవ రూపం ధరించి వచ్చి వాళ్ళ ఇంట్లో ఇక ఆడవాళ్ళకి సేవ చేశాడు, ఆయనకి సేవ చేశాడు. ఇది ఉన్మత్త స్థితి కాదు, దివ్యోన్మత్త స్థితి కాదు, ఇది సాధారణ స్థితి. కానీ అందులో భగవంతుడికి పూర్తిగా అంకితమైపోయిన స్థితి ఉంది. ఉన్మత్త స్థితిలో నీ చేతులు వస్తుంది, కానీ ఈ స్థితిలో నీకు భగవంతుడు నీతో పాటు ఉంటాడు. తిరుపతిలో వెంకటరమణమూర్తి బాలాజీ అనే భక్తుడికి తెల్లవారు పాచికలు ఆడేవాడు ఉదయం ప్రాతకాలంలో. మళ్ళీ దేవాలయం చేస్తాను టైంకి నాకు టైం అయిపోయింది, దేవాలయంకి వెళ్ళాలి, భక్తులంతా బయట చేస్తాను వెళ్ళిపోయేవాడు. ఇది ఎంత గొప్పది! మత్స్య జీవితం కన్నా చాలా గొప్పది. అందుచేత మనం మన విద్యుత్ ధర్మాల్ని నిర్వహిస్తూ దాని మీదే మన యొక్క దృష్టంతా ఉంచి బాబా కార్యక్రమాలు చేస్తున్నాము కాదని ఎవరైనా అనగలరా? మనం మన యొక్క ఆశలు, కోరికలు వాటన్ని తీర్చుకుంటూనే బాబాతో జీవిస్తున్నాము కాదని ఎవరైనా అనగలరా? లేదు. ఇది వరకు మన జీవనంలో ఒక కార్యక్రమంగా మిగిలిపోయింది. అందుకనే మనం ఎవరు కూడా ఆ గోరా కుంభర్లాగో లేకపోతే బాలాజీలాగో సతీష్ సక్కుబాయి లాగో అవలేకపోతున్నాం. మనకు అక్కర్లేదు, అది అవసరం లేదు మనకి. అందుచేత ఇక్కడ మనం ఇప్పుడు శరీరాన్ని రక్షించుకోవాలనే తలంపు కానీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే తలంపు కానీ వస్తువుల్లో ఏమాత్రం కలిగినా ఆ శక్తి రెచ్చిపోతుంది అని రాశారు ఇక్కడ. మరి అలాగే మనకి శరీరాన్ని రక్షించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి, హాయిగా అన్ని చేస్తూ బాబాను తలుచుకోవాలంటే నీకు ఇటువంటి ఆ భక్తుల తరక పూర్వం ఉండే భక్తుల తరక పరిస్థితికి రానే రాదు. అంచేత బాబా ఏం చేస్తున్నాడంటే చాలా గొప్ప గొప్ప విషయాల్ని మనతో ముచ్చటిస్తూ అతి ఉన్నతమైనటువంటి ఆత్మ యొక్క విశేషం చెప్తున్నాడు మనకి. మనం అతి ఉన్నతులం కాము, ఉన్నతులము కాము, సామాన్యులం. ఈ సామాన్యుడిగా జీవించిన వాడు సామాన్యుడిగా ఉండిపోనక్కర్లేదు. ఆయన మీద నీకున్నటువంటి తీవ్రమైనటువంటి తపన ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెంచుకుంటూ వెళ్ళొచ్చు. నువ్వు ఎప్పుడు వెళ్ళడం లేదు. మెహరాబాద్ వెళ్ళొస్తే భక్తులు అనుకుంటున్నాం, బర్త్డే చేస్తే భక్తులు అనుకుంటున్నాం, లేదు నగర సంకీర్తనలు చేస్తే భక్తులు అనుకుంటున్నాం. భక్తి అంటే ఇది కాదు. నిన్ను నువ్వు పోగొట్టుకొని దేవుడి కోసం బతకగలగాలి. ఇది చాలా ఉన్నతమైన స్థితి. అందుకని బాబా మనకి ఇలాంటివి చెప్తూ ఉంటారు. మనం వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే ఎలాగా ఉభయతారకంగా అర్థం చేసుకోవాలి. అతను చెప్తున్న స్థితిని మనం పొందవలసిన స్థితి, మన చేతనైన స్థితిని మన రెండు అవతారాల మధ్య వీటి రెండింటికి మధ్యలో ఉన్నాం. ఒక స్థాయిలో నిలబడడానికి ప్రయత్నం చెయ్యాలి. నాన్న ఈ శక్తి శాస్త్రవేత్తలకు ఆచరించదు. ఈ శక్తి శాస్త్రవేత్తలకు అంతుపట్టదు. వారు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఈథర్ కనిపెట్టారు, కానీ వారు ఈ సూక్ష్మ ప్రపంచపు అంచులు కూడా తాకలేరు. స్థూల ప్రపంచంలోని వారు అన్నభూమికలోను, సూక్ష్మ ప్రపంచంలోని ప్రాణభూమిక వారు శక్తి మండలంలోను
మనోమయ ప్రపంచంలోని వారు ఆకాశంలోను, విజ్ఞాన భూమికలోని వారు సూర్యునిలోను నివసిస్తారని వేదాంతం చెబుతుంది. పరమాత్మలో లీనమైన ఆత్మ సూర్యమండలంలో నివసిస్తుంది. అలాగే కుతుబులు, అవతార పురుషులు కూడా సూర్యమండలంలో నివసిస్తారు. కానీ ఈ సూర్యుడు మనం నిత్యం ఆకాశంలో చూసే సూర్యుడు కాదు. ఇది పూర్తిగా భిన్నమైన సూర్యుడు. ఈ సూర్యుడు అనంత శక్తి, అనంత ఆనందము, అనంత సౌందర్యము, అనంత శబ్దము, అనంత జ్ఞానము మొదలగు వాటికి మూలస్థానము. ఈ సూర్యమండలంలోని ప్రతి లక్షణము అనంతమైనదే. శాశ్వతంగా ఉనికి కలిగిన ఈ అనంత తేజము తొలుత మనోభూమిక ద్వారా, తరువాత సూక్ష్మ భూమికల ద్వారా ప్రయాణిస్తూ చివరికి స్థూల ప్రపంచానికి చేరేంత వరకు ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్టు. రెండో కూడా ప్రస్తుతం సూక్ష్మ ప్రపంచంలోని వారు మీ మాదిరిగానే దుస్తులు ధరిస్తారు. వారికి భార్య, పిల్లలు ఉంటారు. వారు మనోమయ ప్రపంచం నుండి శక్తిని పొందుతారు. వారు ఆ శక్తిని మించి లేక చెడు ప్రయోజనాలకే వినియోగించగలరు. మనోమయ ప్రపంచంలోని వారు ఈ శక్తిని విజ్ఞాన భూమిక అంటే భగవంతుని శక్తితో నిండి ఉన్నదే విజ్ఞాన భూమిక నుండి పొందుతారు. ఆరో భూమికలోని వారు ప్రతి చోట భగవంతుని చూడగలరు. వారు తమలోని శక్తిని ఉపయోగించగలరు. అయితే వారు ఎల్లప్పుడూ ఇతరుల ప్రయోజనం కొరకే ఆ శక్తిని వాడతారు. ఎంతైనా మజ్జు మహారాజే కదా. ఇప్పుడు మనం మళ్ళీ మస్తుల విషయానికి వద్దాం. మస్తులు భగవత్ ప్రేమ పారవశ్యంలో ఉన్మత్త స్థితిలో ఉన్నవారు. దివ్య ప్రేమ అనే మధువును సేవించినవారు. వారు తమ శారీరక చైతన్యం పట్ల ఎరుక కలిగి ఉండరు. మనోభూమికల నుండి శక్తిని పొందాలని వీరెన్నడూ ఆశించరు. కానీ భగవంతుడే స్వయంగా ఈ శక్తిని వారిపై వర్షింపజేసి వారిని కాపాడుతూ ఉంటాడు. హఫీజ్ తన కవితలో ఇలా చెప్పాడు: ఉన్మాదమనే మధుపాత్రలోని మధువును నీ చింతలన్నిటినీ పరాయి వారు తమ నెత్తిని వేసుకునేలా మధువును సేవించు. 5, 6 భూమికలకు చెందిన వలీలు, పీర్ల యొక్క శక్తి అత్యద్భుతమైనది. కానీ వారు దానిని ఇతరుల మేలు కొరకే వినియోగిస్తారు. 4వ భూమికలో ఉన్న వ్యక్తి ఆ శక్తిని మంచికైనా వాడవచ్చు, లేదా చెడుకైనా వాడవచ్చు. భగవంతుని జీవితాన్ని శాశ్వతంగా జీవించేవారే ఈ విశ్వరక్షకులు అంటే అవతారులు. వారు దివ్యత్వం అనే సూర్యమండలంలో నివసిస్తారు. మనకి బాబా కొంచెం ఉన్నతమైన విషయాలు మనతో ప్రస్తావన చేశారు. అందుచేత ఇది మనం చెప్పుకోవడం కూడా ఒక విధంగా అంటే దాని విశ్లేషణ చెప్పుకోవడం కూడా మనకు అనవసరం. ఎందుకంటే మనం ఆ దిశగా మనం ప్రయాణించట్లేదు. కాబట్టి ఈ మూడు పేరాలు కూడా మనం చెప్పుకోవద్దు. ఆ టైం వస్తే చెప్పుకుందాం. ఇప్పుడు మధ్యాహ్నం 2:30కి మధ్యాహ్నం 2:30 ఆలంది అనే ప్రదేశానికి వెళ్లిన సదాశివ్ పటేల్ జ్ఞానేశ్వర్ సమాధికి ప్రణమిల్లి తిరిగి వచ్చాడు. వెంటనే బాబా తన శిరస్సును అతని పాదాలపై ఉంచి మ్రొక్కారు. ఆలందిలో సరిగ్గా ఉదయం 8:30 మహాపూజ ప్రారంభమై 9 గంటలకు ముగిసిందని సదాశివ్ చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో బాబా మెహరాబాద్లోని హాల్లో జ్ఞానేశ్వరి అనే గ్రంథం నుండి కొంత భాగాన్ని చదవగా విన్నారు. నాకు జ్ఞానేశ్వరితో సన్నిహిత సంబంధం ఉంది, అందువల్లనే సదాశివుని అక్కడికి పంపించాను అని బాబా వివరించారు. దౌలత్మాయి మరణ వార్తను వెల్లడించడానికై తయారు చేసిన ప్రకటనను చదివి వినిపించాడు. బాబా అది విని
ఈ రోజు నేను భక్తుని పాత్రను నిర్వహిస్తున్నాను, అందువల్ల ఆమె నన్ను చేరిందని ఎలా చెప్పగలను అన్నారు. నారిమన్ క్వశ్చన్. బాబా బాబా అన్న ఈ వాక్యం ఒకసారి మళ్ళీ వినండి. దౌలత్మాయి మరణ వార్తను వెల్లడించడానికై తయారు చేసిన ప్రకటనను ఏరిచి చదివి వినిపించాడు. బాబాకి ఇది అలవాటు. ఎవరైనా చనిపోతే దాని ప్రకటన ద్వారా అందరికీ తెలియజేస్తాడు. బాబా అది విని, ఈ రోజు నేను భక్తుని పాత్రను నిర్వహిస్తున్నాను, అందువలన ఆమె నన్ను చేరిందని ఎలా చెప్పగలను అన్నారు బాబా స్వయంగా. కానీ మనం ఎవరైనా చనిపోతే ఫలానా వాడు బాబాను చేరుకున్నాడు, మెహర్ బాబాలో కలిసిపోయాడు, ఇలాంటి మాటల్ని సెల్లో పెట్టేస్తాం, ఆలోచించాం. అవతార పురుషుడు ఏంటి, ఎన్ని భూమికల్లోనా పనిచేయగలిగిన శక్తి ఉండి ఏమంటున్నాడు ఆయన? ఎంత 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 దీనిగా మాట్లాడుతున్నారు చూడండి. చాలా చాలా సామాన్యంగాను. ఈ రోజు నేను భక్తుని పాత్ర నిర్వహిస్తున్నాను, అందువల్ల ఆమె నన్ను చేరిందని ఎలా చెప్పగలను? ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా చనిపోతే బాబాలోరు ఆయన బాబాలో కలిసిపోయాడు, లీనమైపోయాడు. ఇలాంటి మాటలు చెప్పడానికి అర్హత ఉండాలి. ఇలాంటి మాటలు చెరలో పెట్టడానికి కూడా అర్హత కావాలి. ఆ అర్హత లేకుండా పెట్టేసుకున్నారు అందరూ. అంటే అలాగంటే తొత్పెట్టండి అని ఒక సాధారణమైనటువంటి భావన వస్తుంది. నేనే ఎన్టీ రామారావుని, నేనే నాగేశ్వరరావుని, లేదా నేనే ఇప్పుడున్నటువంటి సీఎంని అని అనుకోవడం తప్పేటుంది. ఇచ్చివాడైనా వాళ్ళ, లేదా ఏమి తెలియని వాడైనా వాళ్ళ. అందుచేత బాబా చేసిన ప్రతి మాట చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఈ రోజు నేను భక్తుల పాత్ర నిర్వహిస్తున్నాను, అందువల్ల దౌత్మాయి నన్ను చేరిందని ఎలా చెప్పగలను అసలు? మనం చక్కగా మెసేజ్ పెట్టేస్తాం, సో అండ్ సో హ్యాస్ మెసేజ్ బాబా, సో అండ్ సో హ్యాస్ మెసేజ్ బాబా అని పెట్టేస్తాం. ఒకసారి ఆలోచించండి. ఇది మీ ఆలోచనగా విడిచిపెడుతున్నాను. బాబా కన్నా గొప్పవాడుగా మనం బిహేవ్ చేసినట్టు అవుతుంది ఇక్కడ. సరే, ముందుకెళ్ళాను. నారిమన్ మధ్యలో కల్పించుకొని, ఈ రోజు నీవు భక్తుడు అనే విషయం నీకు భగవంతునికి సంబంధించినది, కానీ నీ శిష్యులమైన మా అందరికీ మాత్రం మీరు ఎల్లప్పుడూ మా ప్రీతమ ప్రభువే కదా అన్నాడు. ప్రశ్న స్పష్టంగానే ఉంది, ఇక కపటం వల్ల ప్రయోజనం లేదు అని బదులిచ్చి బాబా తన వివరణను ఇలా కొనసాగించారు. మనమంతా ఇక్కడ ఉన్నాం, ఇది నిజం, కానీ భగవంతుడు ఇక్కడ మనందరికన్నా మరింత అధిక స్థాయిలో కొలువై ఉన్నాడనేది పరమ సత్యం. ఆయన సర్వజ్ఞుడు. అందువల్ల ఈ రోజు నేనేది మాట్లాడినా అది ఒక్కరోజు సార్థకమై నిలుస్తుంది. ఇన్ని రోజులు నేను చెప్పినదంతా గడిచిన ఆనాటి రోజుల కొరకు చెబుతూ వచ్చాను. ఏప్రిల్ మాసంలో నేను చెప్పబోయేదంతా నిర్దిష్టమై ఉంటుంది, కానీ ఈ రోజు మాత్రం నేను 100% భక్తుడిని. చూసారా, 100% భక్తుడిని అంటున్నారు ఆయన. అంటే ఇది మనకి కృష్ణావతారంలో రుజువైంది. ఈ కృష్ణావతారంలో ఆయన ఆయన యొక్క లీలలతో అనేక విషయాల్లో రుజువు చేశాడు ఆయన. ఇప్పుడు బాబా కూడా ఒక డివోటీగా, ఆయన యొక్క స్థాయి డివోటీగా ఖచ్చితంగా ఉంటుంది అని కూడా ఇక సేమ్ అదే మనకి మళ్ళీ చెప్పబడుతుంది. సరే, ముందుకెళ్ళినా కొందరిలోని సహనము, కొందరిలోని ప్రేమ, మరికొందరిలోని విశ్వాసము చూసిన నేను నాకంటే మీరే భగవంతుణ్ణి మరింతగా ఆరాధిస్తున్నారని భావించేలా చేశాయి. ఈ రోజు ఎంత చెప్తున్నా చూడండి. కొందరిలోని సహనం, కొందరిలోని ప్రేమ, మరికొందరిలోని విశ్వాసం చూసిన నేను, ఆయన చూశాడు. 1968 నుంచి ఈ బాబా ప్రేమికుల మధ్య తిరుగుతున్న ఈ 3 ఉన్నవాళ్ళు నాకు ఒక్కరు కనిపించారు. ఒక్కరు సహనం గాని, లేదా ప్రేమ గాని,
విశ్వాసంగానే ఉన్నవాళ్ళు ఒక్కరు కనిపించలేదు నాకు. మరి మీకెవరికైనా కనిపిస్తే నాకు దయచేసి చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకంటే అటువంటి వాళ్ళతో మాట్లాడాలి. సరే జై బాబా, ముందుకెళ్ళినా. ఈ రోజు మీలో ఉన్న సహనము, ప్రేమ, విశ్వాసము, తపన చూసి నేను మనకి ఇంకేమైనా ఆశలు మిగిలి ఉంటే వాటిని భగవంతుడు ఏప్రిల్ మాసంలో తప్పక నెరవేరుస్తాడని భావిస్తున్నాను. అందువల్ల ఈ రోజు భక్తునిగా నేను తీసుకున్న నిర్ణయాన్ని వదలకూడదు. కాబట్టి ఇప్పుడు తయారు చేసిన ఆ సర్క్యులర్ లో భగవంతుని ఇచ్ఛ అనే మాటను కలపండి. ఎంత గమ్మత్తుగా మాట్లాడుతూ చూడండి బాబా. అంటే ముందు నాకు జ్ఞానేశ్వరితో సన్నిహిత సంబంధం ఉంది, అందువల్ల సదాశివనాడు బ్రహ్మచారి బాబా వివరించారు. అంచేత ఆ రోజు నేను భక్తుల పాత్ర మీద వస్తూ, ఈ రోజు నేను భక్తుల పాత్ర మీద వస్తున్నాను, అందువల్ల ఆమె నేను దరిచేందని ఎలా చెప్పగలను అని బ్లాంక్ గా చాలా పాయింట్ బ్లాంక్ గా చెప్పాడు ఆయన. కానీ ఇక్కడికి వచ్చేసరికి కానీ ఈ రోజు మాత్రం నేను 100% భక్తులే అని అంటూ ఆ సర్కులర్ లో భగవంతుడు ఇచ్చిన మాటలు కలిపేయండి అన్నారు. అంటే వీళ్ళని సంతృప్తి పరచడానికి ఎంత ఎంత బాబా ఆయన ప్రేమను చూపిస్తున్నాడో మనం చూడండి. సరే ముందుకి. ఆ తరువాత బాబా సద్గురు జ్ఞానేశ్వరు గురించి ఇలా వివరించారు. అతడు చాలా చిన్నవాడు. విశేషం ఏమిటంటే అతని కుటుంబంలోని వారందరూ భగవదనుభవం పొందిన వారే. జ్ఞానేశ్వర్ యవ్వన దశలో ఉన్నప్పుడే భగవదనుభవం పొందాడు. అతని పెద్దన్నయ్య నివృత్ జ్ఞానేశ్వర్కి గురువు. గురు భక్తిని గురించి నివృత్ గొప్పగా పద్యాలు రచించాడు. అతని తమ్ముని పేరు సోపాన్, అతని సోదరి ముక్తాబాయి. వీరిద్దరూ కూడా భగవదనుభవం పొందిన వారే. వీరి అనుభవం ఎంతటి ప్రగాఢమైనదో భగవంతునికే తెలుసు. బయాజీ సూఫీలకే సర్దార్ లాంటి వాడు. 90 సంవత్సరాల వయసులో ఇతనికి భగవదనుభవం ప్రాప్తించింది. ఎవరైనా ఒక జన్మలో 99% ఆధ్యాత్మికంగా సంసిద్ధత కలిగి ఉండి చనిపోతే మిగిలిన 1% సంసిద్ధత పొందడానికి మరొక జన్మ తీసుకోవాల్సిందే. అటువంటి వారి విషయంలో భగవదనుభూతి చిన్నతనంలోనైనా ప్రాప్తమవుతుంది, లేక 60 సంవత్సరాల పైబడిన వారి తర్వాతైనా కలగవచ్చు. సూఫీ విధానంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వలీలలోని వివిధ తరగతులు, తరహాలు, వారు చేసే పని యొక్క స్థాయి, వారికున్న వారసత్వపు హక్కులు, అలాగే మార్గంలోని అతి సూక్ష్మమైన ఇతర విషయాలు స్పష్టంగాను ప్రత్యేకంగాను చెప్పబడ్డాయి. పరిపూర్ణులైన జీవన్ముక్తులను కూడా వారికి ప్రపంచం పట్ల ఉన్న విధులను అనుసరించి వర్గీకరించడం జరిగింది. కామిల్ అనగా పరిపూర్ణుడు, అక్మాల్ అత్యంత పరిపూర్ణుడు, ముకామిల్ పరమశ్రేష్టమైన పరిపూర్ణుడు, సాహెబ్ ఈ జమాన్ అనగా అవతారుడు. ముకామిల్ కంటే అతీతులు, నబిస్లను గాని అనగా ప్రవక్తలను గాని, సద్గురువులను లేదా కుతుబులను గాని పరిపూర్ణులు అని పిలవడం అజ్ఞానం అంటారు. పరిపూర్ణత కానిది అన్న విషయం స్పష్టంగా ధ్వనిస్తుంది. కానీ ఒక కుతుబులో అనంత పరిపూర్ణత, అనంత అపరిపూర్ణత ఏకకాలంలో ఉంటాయని చెబుతారు. అబ్దుల్ హుస్సేన్ అనే ఒక వలీ గురించి కథ చెప్పిన తరువాత బాబా ప్రపంచంలో ఎత్తైన కట్టడం అయిన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ చిట్ట చివరి అంతస్తు పైన నిలబడి క్రిందన్న వీధిలోనికి చూసినప్పుడు కింద నడిచి వెళ్లే మనుషులు చిన్న చిన్న పురుగుల్లా కనబడతారు. మరి మహా చైతన్యాన్ని అనుభవించే అత్యున్నత స్థాయిలో ఉన్నవారికి సాధారణ మానవుడు ఎంతటి అప్రధానుడిగానో ఎంతటి అల్పుడిగానో కనిపిస్తాడు కదా. నిజానికి వారి జ్ఞాన వైభవం వర్ణించలేనిది, అంచనాలకు అందనిది. ఆ తరువాత బాబా మండల వారిని కొన్ని తమాషా కథలను, హాస్యోక్తులను చెప్పమన్నారు. అటుపిమ్మట
కొందరిని ముఖం కాళ్ళు కడుక్కొని రమ్మన్నారు. అప్పుడు వారంతా వివిధ మతాలకు చెందిన భగవన్నామాన్ని గట్టిగా ఉచ్చరించారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత బాబా ఇలా చెప్పారు. ఇక్కడ కాపునన్న అయిపోయింది, టైం అయింది కదా. అయిపోయింది. ఈ మెసేజ్ చెప్పేద్దాం. అంటే కింద అలా చెప్పారు కదా. ఎట్లన్నా ఇప్పుడు ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత బాబా ఇలా చెప్పారని చెప్పారు కదా, కింద మెసేజ్ ఉంది కదా, అది చెప్పేద్దాం. ఇప్పుడు నా ఆరోగ్యం అంత బాగోలేదు. నవంబర్ 7, 8, 9 తేదీలలో జరగబోయే కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాత్రం నేను తప్పకుండా మంచి ఆరోగ్యంతో ఉండాలి. హైదరాబాద్ సమావేశాలకు ముందు కూడా నేను చాలా నీరసంగాను కంగారుగాను ఉన్నాను. కానీ డాక్టర్ నీలు ఆ సమావేశ సమయానికి నాకు స్వస్థత చేకూరుతుందని చెప్పాడు. అలాగే అందరికీ ఆశ్చర్యం కలిగేలా నేను ఆ సమయానికి చాలా ఉత్సాహంగా తయారయ్యాను. ఆ సమయంలో నాకు మంజిల్ రోజులు గుర్తుకొచ్చాయి. అంతా భగవంతుని కృపా విశేషం తప్ప వేరేమీ కాదు. ఇప్పుడేం జరుగుతుందో చూద్దాం. ఇక్కడికి ఆపుకుందాం. ఓకే, జై బాబా. 17. జై బాబా. అవతార్ ఉన్నానా? ఉంటా లైన్ లో ఉంటాం. అందరికీ జై బాబా అండి. అందరూ లైన్ లో ఉండండి. జై బాబా. లైన్ లో ఉండండి అందరూ. సరే జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా నాన్న బంగారం. జై బాబా. జై బాబా. జై బాబా నాన్న. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఒక గీతం, దాని యొక్క భావార్థం కదా, అది కదా చెప్పుకుంటున్నాం. అక్కడ అందులో ప్రయాణం చేద్దాం. ఏనా? జై బాబా. బాబా ఏమిటంటే ఒక రకంగా మనల్ని ఆయన ట్రైనప్ చేస్తున్నాడు. ఆయన గమ్మత్తుగా ట్రైనింగ్ ఇస్తున్నాడు ఆయన. సరే, అవతార్ మెహర్ బాబా కీజే. ప్రేమయే దేవుడు